కట్టడం సరిపోతుందిగా ఇప్పుడు కథ కాలు చేయడమే ఇది నీళ్ళు కట్టుడికే ఏమో అడ్డం వచ్చేస్తుంది ఇదంతా ఆరిపోయింది కానీ నా పద అయిపోవచ్చింది మీరు నీళ్ళు కట్టడం కాదు అసలు ఆ చెక్క కింద మేమైతే గిరేస్తాం ఇదిగమ్మా నాది అయిపోవచ్చింది అయిపోయా అది కానీ వచ్చింది ఎండ వచ్చింది కానీ ఎండ తప్పుడు చేయలేము ఆ పాదులో అయితే తర్వాత మనం పట్టేసుకోవచ్చు నీళ్లు తీసినట్టే తీయాలి ఇదెందుకు ఇదే లోకం కావాలమ్మా ఆహా చలిమంట 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 బగ్గుమని వండింది ఇదిగమ్మా నాది చేతులు లాగాలి ఆ పాదులు ఇట్లా చేయాలి ఆ పాదులు లాగా చేసేస్తే చక్కగా నీళ్ళు కట్టుకోవటానికి బాగుంటుంది చేస్తున్నాండి అమ్మా అని బాగా ఊపిరి తెస్తున్నావు ఊపిరి తీరుమ్మా కానీ నేనైతే వస్తున్నా ఇదమ్మా నా పాద అయిపోవచ్చింది కొంచెం బిర్యానీ తెస్తానమ్మ ఏ నిన్న డ్రింక్ తాగలేదా అంటే ఇళ్ళప్పుడు చేయకపోతే క్యాష్ కూడా రావు ఏంటమ్మా నువ్వు మరీ అటంటావు మరీ అంటారే ఇస్తున్నారు ఇంకేస్తా ఉన్నారు అన్నట్టు ఆ కోటూరు గుట్లో ఉందమ్మా బాకీ కట్టాలి గడ్డులే ఏంట్రా వచ్చేసి నీ పాద అయిపోయిందా సరే కానీ బాబు ఎంత పాద గీసాను బాగా చేస్తున్నా కట్టుకోరాని ఇది కొంచెం ఉందిరా గట్టిగా కానీ మరి ఏంటమ్మా చెయ్యి చెయ్యి అంటే ఎంత పొద్దాగా చేస్తానే ఉంటాయండి పొద్దాగలని కాదు చేయనప్పుడుతుంది అని ఇప్పుడు చేసుకున్నారని కూడా పీకేసేయాలి రా పండు అన్నట్టు నేను మర్చిపోయాను పూలు ఎంతమ్మా చూసారమ్మా నువ్వు ఆ మామిడి చెట్లు చెట్లు పీకే వాళ్ళకేమో 500 600 అంటే అదిగో 600 నాకు తెలియదు అయితే 1 గంట వరకే అంతే ఈ కరెంట్ కూడా అంతే ఉంటుందమ్మా కరెంట్ కూడా అంతే కరెంట్ కూడా అంతే కరెంట్ వెళ్ళిపోతే మేము ఇంటికి వెళ్ళి పడుకోవాలి బూట్లో ఏది ఇది కొంచెం పీకాలంటే నానాలనుకుంటా మరి అలాగే చేయాలి మరి ఏంటమ్మా చాకరీ ఏంటో పుళ్ళు పడ్డే భవానీ ఆల్రెడీ పుండు పడింది ఇది బొబ్బ పడి చూసా అలవాట్లేదు కదా అందుకే నీకేం అలవాటు ఉండదు అలవాటు లేరు ఏమీ ఉండదు చెట్టు మొదట్లో ఏమో బీర్చేసావంది చూడు ఎవడు తాగిండు రాడు రాని తాగి ఇక్కడ లోన్ పడేసి అంటారు తాతయ్య తాగాడు తాతయ్య పని చేసుకుంటా మొదట్లో నానాలి కొంచెం నానితేనే వస్తాయి ఏ చింటూ చూడు ఇది పొడుతుంది చింటూ చింటుగాడు అదే దాడుకోపో చింటుగా ఇందాక పారబెట్టినారు గీరతన్నా కూడా రావట్లేదు ఇప్పుడు కొంచెం నానింది కదా అందుకని కాదు గట్టిగా అంటే ఆ మాత్రం మనం తిప్పుకొచ్చాం అనుకో రెండో తడికి సుఖం రా ఫస్ట్ మాత్రం కష్టమే ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈడు మాడు చింటుగాడు అదేమో మా ఆనంది ఇది మా ఆనంది ఇది మా హాయ్ ఆనంది ఈడేమో చింటుగాడు ఏ చింటు అయ్ చింటు చింటు ఇటు చింటుగాడు ఇదేమో ఆనంది ఇదేమో వాళ్ళ అమ్మ పీక్లీ పీక్లీ చింటుగా చింటు 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 మా పాదులు చేశారు మామిడి చెట్లకి మా తాతయ్య ఉంటే మా తాతయ్య చేసుకునేవాడు ఒక్కళ్ళు మేమైతే నలుగురం చేస్తున్నాం ఈరోజు మా తాతయ్య అయితే ఒక్కడే చేసుకునేవాడు మా తాతయ్య అయితే ఏంటి మా తాతయ్య
తాతయ్య ఏం చేసేవాడు? తాతయ్య అయితే ఒక్కడే కట్టుకునేవాడు. తాతయ్య ఒక్కడే కట్టుకునేవాడు మా తాతయ్య. చెత్త అయినా ఒక్కడే చేసేవాడు. రెండు అమ్మాయి కొద్దిగా అన్నా కూడా వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. అవును. ఇవాళేమో ఆయన చనిపోగానే అందరూ నలుగురు పని చేస్తున్నారు. ఒకటి సరిపోయిద్దా? ఒకటంట సరిపోయిద్దా? అమ్మా ఒకటి చాలా రెండు ఉన్నాయి. ఓరి ఏం చేస్తావు? మా తాతయ్యకి చేతి కింద కొంచెం ఏం పని చేసిన ఏదో పెద్ద పని చేసేసాను అనుకోని, అమ్మాయి బాగా డ్రింక్ తీసుకొచ్చేదా, తినే తీసుకొచ్చేదా అంటాడు. తినే తీసుకొచ్చేదా, డ్రింక్ తీసుకొచ్చేదా అంటాడు మా తాతయ్య కొంచెం పని చేస్తే. మా తాతయ్యని చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. మా తాతయ్య ఉంటే ఈరోజు ఈ మొత్తం చేను అక్కడే కట్టుకునేవాడు. నీళ్లు ఈ కరెంట్ తీగలు చూడు పడిపోయి అక్కడ ఒకటి కర్ర పెట్టాలి నిలబెట్టడానికి. కరెంట్ ఉంటుంది, నువ్వు అట్టే పట్టుకుంటున్నావు. దీనికి చీల పెట్టి చీల పెట్టాలి. ఇంకా మంచు పడిన దాంట్లో ఇంకా చెత్త కాళ్ళ ఇంకా సరిగ్గా. చూడండి ఫ్రెండ్స్ మా తోట ఇది ఏమో లేకపోతే మొత్తం పోయింది. అసలు సాంబ్రాణి గడ్డీలు అయినాయి, అసలు నల్లిబడింది. దీంట్లో కందేసాం, అది కాకుండా కంది అయితే నరికేసాం ప్రజెంట్, ఇప్పుడు లేదు. ఆ కంది వల్ల దీనికి కూడా ఎఫెక్ట్ అయ్యి ఏమీ లేదు మామిడి తోటలకి. అసలు ఈసారి మామిడికాయలు పాయే, అదేమో ముదిరి మొక్కలు. మంచు వల్ల అది కాకుండా అది కాకుండా మందు వల్ల ఇలా అయిపోయినాయి. మంచు వల్ల ఇలా అయిపోయింది. ఒక్కొక్క ట్రిప్ కి 20-30 వేలు అవుతుంది మందు కొట్టడానికి. రైతులు అందుకేనేరా బాబు ఇట్ట వెనకబడి ఉందా ఎందుకనుకుంటున్నావు? 100 రూపాయలు మొత్తం ఏమో తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు. మామిడి తోటలకే కానీ, పత్తులకే కానీ, ఏంటి మిర్చికే కానీ. చూడు మొత్తం మసి కాదు, అది ఇది పేను పడిపోయి మంట ఇప్పుడు రేగిందమ్మా. ఏది కనపడుతుందో కనపట్లేదు ఇక్కడ పేను అంటే పేను మొత్తం పేను కనపట్లేదు అది సరిగా. మందు పురుగుల మందు మంచి మందు తీసుకురా. ఫోన్లో అది ఫోన్ మీద రాలి చూస్తుంటే కనబడుతుంది. అవును. అయ్యో ఏంటి ఇంకా చాలా ఉందిగా పేను ఉందిగా. ఇదే ఈ నల్లి పడిపోయి పేనంతా ఆగమైపోయింది. ఎంత ఆగమైతుందో. సరేలే రామ్మా, నువ్వు కూడా రామ్మా. రావాలి పని చేయకుండా. అసలమ్మ ఏంటి మాట్లాడకుండా పని ఆమె చేసుకుంటుంది. ఏది ఎక్కడ కనపట్లేదు విమానం సౌండ్ వినపడుతుంది అంతే. చంద్రబాబా వెళ్ళే చెప్పాలి కంది రేటు పెంచు తాతయ్య, నేను కంది కోసా కంది కోస్తే కంది రేటు పెంచు అని చెప్తా. ఫోన్ చేసి చెప్తా, తర్వాత ఫోన్ చేసి చెప్తా. బిజీగా ఉంటే లోకేష్ అన్నకి చెప్తా ఫోన్ చేసి. లేకపోతే మా పవన్ లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఫోన్ చేసి. భవాని కాలు చూడు ఏది ఇంకంతే కాళ్ళజర్లు అవును మమ్మీ ఇది ఇదిగో
అమ్మ మమ్మీ తేలు కూడా వస్తాయి మమ్మీ. నీ అమ్మాయి వర్షాకాలం పోయింది, నిన్న పట్టా కింద ఉంది తేలు. చెవులో పోతాయి. అవును తుక్కులో ఉంటాయి ఉంటాయి. సర్లే కాసేపు నానిన తర్వాత లాగుదులే కానీ. అయిపోయిందా అమ్మమ్మ? అది కూడా దాని మీద కూడా ఏమా కాసేపు రెస్ట్ తీసుకొని ఇటు సదిగిలి పడి కూర్చున్నారు. ఇంకా ఇప్పుడు గాలి వస్తుంది. మొన్న కంది కొట్టుకొని తూరుపాలు పోసినప్పుడు అస్సలు గాలేదు. ఫ్యాన్ వేసుకొని గాలి పోసాము. అసలు అలా ఈడి చేసినా పోయేది. ఇది దున్నియాలంటే మళ్ళీ మొత్తం చేను మీద నీళ్ళు వదిలేసి దున్నియాలి. ఇది మళ్ళీ రొరేటర్ వేపియాలంటే తడపాలమ్మా. తడిపిన తర్వాతే వచ్చిందట. ఆల్రెడీ కొత్తోళ్ళు చూస్తున్నారు ఏంటంటే అవి బోధులు లాగుంటాయి కాబట్టి వచ్చిందట. ఇది కంది చేను కదా, అందుకే ఈ గట్టిగా చేను మీద తడపమన్నారు. దీని మొదలు గట్టిగా ఉండిద్ది. చేను మీద తడిపేసిన తర్వాత అయితే వచ్చిద్దమ్మా. ఇప్పుడు రాదా అండి తాటరాయనకి అడిగా నేను. సర్లే మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. వీడియో తెస్తున్నా. నువ్వు వీడియో చేస్తున్నావా? హాయ్ చెప్పు. బాగానే చెప్పలేదేంటమ్మా వీడియో తెస్తున్నానని. కాదు వీడియో చేసేది ఒక మాట ఏం చెప్పాలి కదా. సర్లే హాయ్ చెప్పు. హాయ్ తోటలో ఉన్నావండి. ఏం చేస్తా, తోటలో పొద్దున్నే వచ్చి ఎండకి పని చేయలేక పెదలకాడ వచ్చు 10 దాకా 10-11 దాకా ఉండి కరెంట్ ఒకటి ఉండి చావట్లేదు ఫ్రెండ్స్. అందుకని పొద్దున్నే వచ్చు. నీకు తెలియకుండా తీసా వీడియో, మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలిగా. పాప రోడ్డు వేసి చేస్తా ఫ్రెండ్స్, పని అయితే చేస్తాను కానీ నన్ను చూసిన వాళ్ళు ఎవరు పని చేస్తున్నారు అనుకోరు. అందుకే వీడియో చేస్తున్నా. పని చేస్తుంది. నేను ఇందాదా లేదు బూట్లో ఇక్కడికి అసలు. సరేలే సార్లమ్మదా. మరి నిజంగా నా పరువు తీయడానికి నిజంగా పని చేస్తుంది అనుకుంటారు. ఎందుకు పరువు తీయడం? పని చేస్తాను. మన పని అలాంటి రైతులకి ఎవరు లైకులు కొడతారు. అదే లిఫ్టింగ్ రాసుకొని మొహానికి అత్త పౌడర్ రాసుకొని పొట్టి చీరలు కట్టుకొని కదా గ్లామర్ తయారయ్యి వీడియోలు చేస్తారు చూడు. నాకు లాగా అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్గా నేను వీడియోలు అయ్యే చేసేది. అలాంటి వాళ్ళకైతే లైకులు కొడతారు. రైతు బిడ్డనే రైతులకు ఎవరు లైకులు కొట్టరు. అంటే ఇప్పుడు ఏమంటావు, లిఫ్టింగ్ రాసుకున్న వీడియోలకి లైకులు కొడతారు. అవును, దానికి కొడుతున్నారు అయితే నీకు. అవును దానికే కొడతారు. ఈ మధ్య అవి కూడా కొట్టట్లా. కష్టపడే వీడియోలు కష్టపడి పని చేసే వీడియోలకి ఎవరు కొడతారు లైకులు? ఈ మధ్య వాటికి కూడా కొట్టట్లా. మన పని మనం చేసుకుంటున్నాం. అవును, మనలాంటి రైతులు చేసుకుంటేనే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఎంతకి ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ మాకు. మా తాతయ్య లేని లోటు. మా తాతయ్య మంట రేగింది. మా తాతయ్య అనగానే మంట రేగిందంట అసలు. సర్లే రా సర్లే కానీ ఈడ తీసింది సర్లే కానీ దాయక ఏడు కరెంట్ పోయి వచ్చిందమ్మా. అటు 2 పైపులు పెట్టాము. అక్కడ ఒకటి అమ్మి ఇక్కడ ఒకటి అమ్మి. అందుకే స్లోగా వస్తుంది. ఏంటి సుశలమ్మ? ఊరు చెరువు కాడ అమ్మడు మంచి కుర్రదాన్ని చూసాను పిల్లలు. దాదా ఇది గిట్రా మంచి పాట పాడు. ఓ పడేదాన్ని ఇప్పుడు చుట్టబాగా లాగుతుంది బాబు. అదిగో ఏమేంటి తాగుతుంది. ఒకసారి చూపెట్టు. అవును దీంట్లోదే అది ఆ ముక్క. ఇదేంటి ఆ మంటలో పోతున్నాయి. చలిగా ఆగుతున్నాయా? రండి అటు వెళ్ళి మనం కొంచెం ఏమంటారు అది కలం చెప్తాం. పని రోజు ఎందుకు సాయంత్రం పూట వద్దాం. సరే ఓకే బాయ్ చెప్పామ్మా. తీసిన చాలే రావే.